కరడుగట్టిన ఉగ్రవాదులు మన మధ్యనే ఉన్నారన్న విషయం తెలిసిన తర్వాత రాయచోటి ప్రజలు వణికిపోతున్నారు. గత 20 ఏళ్లుగా ఇక్కడే ఉంటూ ఎవరికీ అనుమానం కలగకుండా చిరు వ్యాపారాలు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న వీరిద్దరూ మారణహోమం సృష్టించడానికి రెడీ అవుతున్నారని తెలిసి షేక్ అవుతున్నారు. అన్నమయ్య జిల్లా రాయచోటిలోని కొత్తపల్లిలో పోలీసులు అరెస్ట్ చేసిన అబూబకర్ సిద్దికి, మహ్మద్ అలీ అలియాస్ మన్సూరులు కరడుగట్టిన ఉగ్రవాదులు. బాంబు పేలుళ్లలో వీరు చేయి తిరిగిన వారని పోలీసులు చెబుతున్నారు. సాంకేతికంగా వీరు తయారు చేసిన బాంబులు ప్రాణాలు బలి తీసుకుంటాయి. అత్యంత పకడ్బందీగా వీళ్ళిద్దరూ వ్యూహరచన చేస్తారు. అలాంటి ఉగ్రవాదులు ఇద్దరూ పేర్లు మార్చుకొని వేషాలు మార్చి రాయచోటిలోనే ఎందుకు తలదాచుకున్నారన్నది ఇప్పుడు ప్రశ్న. రాయచోటి అయితే వారికి సేఫ్ ప్లేస్గా ఉంటుందని భావించి ఇక్కడ మకాం వేశారా, లేక ఇక్కడ వారికి సంబంధించిన బంధువులు సన్నిహితులు ఎవరైనా ఉన్నారా అన్న దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. తమిళనాడుకు చెందిన వీరు 20 ఏళ్లుగా రాయచోటిలో ఉంటూ గుట్టుగా తాము ఉగ్రవాద కార్యకలాపాలను యథేచ్ఛగా నిర్వహించడానికి ప్లాన్ వేసినట్టు కనుగొన్నారు. అయితే తమిళనాడు ఇంటెలిజెన్స్ పోలీసులు వీరిని 20 ఏళ్ల తర్వాత కూడా పట్టుకోగలిగారు. అబూబకర్ సిద్దికి తన పేరును అమానుల్లాగా, మహ్మద్ అలీ తన పేరును మన్సూర్గా మార్చుకొని మరీ ఇక్కడే ఉంటున్నారు. రాయచోటిలోనే వివాహం చేసుకొని అక్కడే ఉంటూ ఇంట్లోనే పేలుడు పదార్థాలు నిల్వ ఉంచుకొని బాంబులు తయారు చేస్తున్నట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది. అబూబకర్ సిద్దికి, మహ్మద్ అలీలు 1999 నుంచి పోలీసులు కన్నుగప్పి తిరుగుతున్నారు. తప్పుడు చిరునామాతో పాటు తప్పుడు పేర్లతో వీరు గుర్తింపు కార్డులను కూడా పొందారంటే మన అధికార యంత్రాంగం ఏ పార్టీదో చెప్పకనే తెలుస్తోంది. కొత్తవారు వచ్చినప్పుడు సహజంగా అనుమానించాల్సిన వారు కూడా చూసి చూడనట్టు వ్యవహరించడం వల్లనే ఇన్నేళ్లు వారు రాయచోటిలో స్వేచ్ఛగా కాలం గడిపారు. అబూబకర్ సిద్దికి తమిళనాడు నాగూర్, మైలాడ్, చెన్నైలోని చింతాద్రిపేట, మధురై, తిరుమంగళం, వేలూరులో జరిగిన పేలుడు ఘటనలో నిందితుడు. ఇతరపై అన్ని చోట్ల కేసులు నమోదయ్యాయి. మహ్మద్ అలీ చెన్నై ఎగ్మోర్ ఎక్స్ప్రెస్ పోలీసు కార్యాలయం వద్ద బాంబు పేలుళ్ల ఘటనలో నిందితుడు. 1999లో కొచ్చి కుర్లా ఎక్స్ప్రెస్లో పేలుడు పదార్థాలను తరలిస్తుండగా ఫైర్ యాక్సిడెంట్ అయింది. 2013లో కర్ణాటకలోని మల్లేశ్వరంలో జరిగిన బాంబు పేలుళ్లలోనూ వీరిద్దరి ప్రమేయం ఉంది. అయితే వీరిద్దరికీ ఆల్ ఉమా ఉగ్రవాద సంస్థతో సంబంధాలు ఉన్నట్టు పోలీసులు తెలిపారు. వీరిద్దరూ విదేశాలకు కూడా గతంలో వెళ్లి వచ్చినట్టు పోలీసులు గుర్తించారు. వీరి వద్ద మలేషియా పాస్పోర్టు కూడా ఉండటాన్ని పోలీసులు కనుగొన్నారు. వీరి ఇంట్లో సోదాలు జరిగిన సమయంలో 3 ప్రధాన నగరాలు, రైల్వే నెట్వర్క్ల మ్యాపులు ఉండటంతో వీరు త్వరలోనే ఈ నగరాలు, రైళ్లల్లో పేలుళ్లు జరపడానికి ప్లాన్ వేసినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. వీరిని కస్టడీలోకి తీసుకొని విచారిస్తే తప్ప పూర్తి స్థాయిలో వివరాలు లభ్యమయ్యే అవకాశం లేదు. చెన్నై, బెంగళూరు నగరాలను వీరు టార్గెట్ చేసినట్టు సమాచారం. వీరిద్దరిని అదుపులోకి తీసుకోవడంతో భారీ కుట్రకు, విధ్వంసానికి తెరపడినట్టయింది. వీరిద్దరికీ సహకరించిన వారిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించే అవకాశాలు ఉన్నాయి.